మీలో ఎంతమంది ఈ వీడియో కంప్లీట్ ఎండ్ వరకు చూస్తారో, ఎంతమందికి నా వీడియో నచ్చుతో తెలియదు కానీ, సో అందుకే ఇప్పుడే అడిగేస్తున్నా. మీకు గనక ఈ వీడియో ఎక్కడ కొంచెమన్నా నచ్చింది, ఏ ఒక్క పార్ట్ నచ్చింది అనిపించినా కానీ ప్లీజ్ లైక్ కొట్టేసేయండి. మీకు మరీ ఎక్కువ నచ్చితే కింద హై పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. పిచ్చి పిచ్చి నచ్చింది అనుకో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. విజయ్ దేవరకొండ స్టార్టింగ్ 3 మూవీస్ తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిండు. పెళ్లి చూపులు అని చెప్పి ఒక చిన్న బడ్జెట్ తో సాఫ్ట్ మూవీ తీసిండు, ఘోరంగా హిట్ అయింది. అర్జున్ రెడ్డి అని చెప్పి ఒక డిఫరెంట్ మూవీ తీసిండు, కల్ట్ మూవీ అయి కూర్చుంది అది. గీత గోవిందం అని ఒక సినిమా తీసిండు, అది ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా చాలా దగ్గర కనెక్ట్ అయిన మూవీ. అది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. టాక్సీ వాళ్ళని చెప్పి ఒక సినిమా తీసిండు, ఒక ఎక్స్పెరిమెంట్ తీసిండు. ఇన్ఫాక్ట్ అది వర్కౌట్ అయింది. ఇన్ఫాక్ట్ ఈ 3 మూవీస్ నుంచి క్రియేట్ చేసుకున్న ఒక ఇమేజ్ వల్ల టాక్సీ వాళ్ళ మూవీ మొత్తం ఇంటర్నెట్ లో లీక్ అయిపోయినా కానీ స్టిల్ ఆ మూవీ హిట్ అయింది, మంచి కలెక్షన్స్ రాబట్టింది. సో ఇట్లా స్టార్టింగ్ 3 to 4 మూవీస్ వల్లనే ఆయన ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ సూపర్ స్టార్ వీడనేమో అన్న ఫీలింగ్ వచ్చింది అందరికి. నేనే కాదు, అప్పట్లో యూత్ అందరికి ఒక ఐకాన్ అయినా. సో ఇట్లా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ఆయన మార్కెట్ పెంచుకుందామని చెప్పి మల్టిపుల్ లాంగ్వేజ్ లో మూవీ రిలీజ్ చేసిండు. ఈ మార్కెట్ ఎక్స్పాండ్ చేసుకుని ఆయన ఫస్ట్ చేసిన అడుగు వచ్చేసి వరల్డ్ ఫేమస్ లవర్ కుక్క రాడ్డు మూవీ. వరస్ట్ మూవీ, ఎందుకు తీసినా కూడా తెలియదు. దాని తర్వాత పూరి జగన్నాథ్ చేతిలో పడ్డాడు. ఎంఎంఏ అని చెప్పి బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఒక మూవీ అని చెప్పి మొత్తం ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యిండు. ఇంకా వేరే లెవెల్ ఉండబోతా అనుకున్నాం. ఇన్ఫాక్ట్ అప్పట్లో ఒక ఊపు ఊపింది ప్రమోషన్స్ తో అన్నిటితో. ఆ మూవీ కనుక హిట్ అయిపోయి ఉంటే వీడి టైర్ 1 రేంజ్ లో కూర్చునేటోడు. బట్ బికాస్ ఆఫ్ రాడ్ రోత క్రింజ్ రైటింగ్ సినిమా డిజాస్టర్ అయింది. వీడి కెరియర్ లోనే వరస్ట్ మూవీ అయింది. పోనీ దాని తర్వాత మంచి మూవీస్ వచ్చినాయంటే ఖుషి అని చెప్పి ఆడిందంటే ఆడింది, పోయిందంటే పోయింది. దాని తర్వాత వచ్చిందంటే ఒక మూవీ ఏది పడుతుంది రాసుకొని ఎంత పడితే అంత తీసి ఒక గలీజ్ మూవీ మన మొహాన్ కొట్టిరు. ఇక్కడతో వీడి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా వీడి చాప్టర్ క్లోజ్, వీడి లేవడిగా అయిపోయింది. సేమ్ ఉదయ్ కిరణ్ లాగా స్టార్టింగ్ లో మెరిచి మళ్ళీ డౌన్ అయిపోయిన ఫీలింగ్ అందరికి క్రియేట్ అయింది. దాని తర్వాత ఒక మూవీ అనౌన్స్ చేసిండు గౌతమ్ తిన్ననూరితో. జెర్సీ మళ్ళీ రావాలంటే క్లాసిక్ మూవీస్ ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి వాట్ కెన్ గో రాంగ్ అనుకున్నారు, బట్ ఎవ్రీథింగ్ వెంట్ రాంగ్. మరి బ్యాడ్ మూవీ అంటే బ్యాడ్ మూవీ కాదు కానీ బెటర్ మూవీ, డెఫినెట్ గా బెటర్ మూవీ, బట్ నాట్ గ్రేట్ మూవీ. ఈ కింగ్డమ్ మూవీ నుంచి మళ్ళీ ఒక కొత్త హోప్ అనేది క్రియేట్ అయింది. పర్లేదు మనం కొంచెం ట్రాక్ లో పడుతుండు, బెటర్ డైరెక్టర్స్ ఇస్తుడు, బెటర్ మూవీస్ ఇస్తారని చెప్పి ఒక చిన్న హోప్ క్రియేట్ అయింది. సో మళ్ళీ కొత్త హోప్ కారణం వచ్చేసి డైరెక్టర్స్ అండి. ఇద్దరు డైరెక్టర్స్, రాహుల్ సంక్రిత్యాన్ అండ్ రవికిరణ్ కోలా. ఈ ఇద్దరు డైరెక్టర్స్ పై నమ్మకం. వీళ్ళు తీసిన ప్రీవియస్ మూవీస్ వచ్చేసి టాక్సీ వాలా అండ్ శ్యామ్ సింగ్ గారు వచ్చేసి రాహుల్ సంక్రిత్యాన్, రాజావారు రాణి గారు అని చెప్పి అండ్ అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ మూవీస్ తీసింది రవికిరణ్ కోలా. సో మంచి మంచి డైరెక్టర్స్ చేతిలో పడ్డారు. నెక్స్ట్ మంచి మంచి మూవీస్ వస్తాయని చిన్న హోప్ వచ్చేసింది. ఇన్ఫాక్ట్ టీజర్స్ కానీ ప్రోమోస్ కానీ బాగానే అనిపించినాయి. నాకైతే చాలా ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. నేను రెడీ ఉన్నా ఈ మూవీ చూడడానికి. దీని తర్వాత వచ్చిన అనౌన్స్మెంట్ పోస్టర్ వచ్చేసి శౌర్యవతి, విజయ్ దేవరకొండది. అసలు పోస్టర్ అనౌన్స్మెంట్ కి నాకైతే పిచ్చి లేచిపోయింది. విజయ్ దేవరకొండ చేతులకి ఆర్మర్స్ ఏంటి, చేతుల గొలుసులు, వాటికి కుక్కలు, వెనకాల గుర్రాలు, కత్తులు, బల్లాలు, శూలాలు. అసలు ఏం తీస్తున్నారా మీరు? రాజులు రాజ్యాలకు సంబంధించిన సినిమా నాలంటే పురాణాల సినిమా నాలంటే మైథాలజీ, అసలు ఏ కాన్సెప్ట్ ఏంది? ఈ టైటిల్ పోస్టర్ చూస్తే నాకైతే ఒక హాలీవుడ్ రేంజ్ ఫీలింగ్ వచ్చింది. హాలీవుడ్ రేంజ్ ఫీలింగే కాదు, ఇన్ఫాక్ట్ ఈ మూవీకి పనిచేసే వాళ్ళు కూడా అందరు టెక్నీషియన్స్ కూడా హాలీవుడ్ మూవీస్ పనిచేసిన వాళ్ళే ఉన్నారు. నాకు అదేందో అర్థం కాదు. అశోకవనం కానీ, రాజవారి రాణి గారు కానీ ఇలాంటి సాఫ్ట్ మూవీస్ ఇచ్చిన డైరెక్టర్ వచ్చేసి ఒక వైలెంట్ మూవీ తీసుకుని రౌడీ జనార్దన్ అని చెప్పి. తర్వాత హాయ్ నాన్నలంటే ఒక ఎమోషనల్, ఒక హార్ట్ టచింగ్ మూవీ తీసిన శౌర్యం ఇట్లాంటి ఒక మాస్ మూవీ తీయడం ఏంటయ్యా సావి? క్లాస్ మూవీ తీసే డైరెక్టర్స్ అందరూ వీరి దగ్గరకు వచ్చేసరికి మాస్ మూవీ తీస్తున్నారు, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ తీస్తున్నారు. సో నెక్స్ట్ లైన్ అప్ మాత్రం విజయ్ దేవరకొండ అనేది చాలా అంటే చాలా ప్రామిసింగ్ ఉంది. ఈ 3 సినిమాల్లో ఏ 2 సినిమాలు హిట్ అయినా కానీ మళ్ళీ ఆయన స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడు, గట్టి కంబ్యాక్ ఇస్తాడు. టైర్ 2 లో టాప్ లవే కూర్చుంటాడు. వి ఆల్ నో విజయ్ దేవరకొండ ఇస్ అ గుడ్ యాక్టర్. ఆల్ హీ నీడ్ ఇస్ అ ప్రాపర్ స్క్రిప్ట్ మంచిగా పడితే ఆయనకున్న పర్సనాలిటీకి, ఆయనకున్న స్టార్డమ్ కి, ఆయనకున్న చరిష్మాకి హీ కెన్ బికమ్ నెక్స్ట్ సూపర్ స్టార్ అయ్యే క్వాలిటీస్ అన్ని వీడియోలో ఉన్నాయి. జస్ట్ ఒక టోన్ ఒకటి మార్చుకోవాలి, వోకల్స్ అవన్నీ అంటే మూవీ తగ్గట్టు వీడు మార్చుకుంటా ఉండాలి. ఇది ఒక్కటి ప్రాపర్ గా వర్కౌట్ అయ్యి మంచి స్టోరీస్ పడ్డే అనుకో, వీడి ఈస్ గోయింగ్ టు బి అన్స్టాపబుల్. మీరు కూడా ఈ మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్ చూసిరా? నేనైతే ఒక వేరే వైబ్ లో నాకైతే పిచ్చి పిచ్చి నచ్చేసింది. నేను ఇంకా జోన్ లెక్కలు బయటకు రాలేకపోతున్నా. అసలు కుక్కలేంది, రాజుల రాజ్యాల మైథాలజీ అని చెప్పి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఎస్పెషల్లీ చాలా గట్టి హోప్స్ ఉన్నాయి శౌర్య రైటింగ్ పైన. బికాస్ హాయ్ నాన్న మూవీలో రైటింగ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఎమోషన్స్ కానీ, రైటింగ్ కానీ, సాంగ్స్ అన్ని అంటే పర్ఫెక్ట్ చాయిస్ లో ఉంటాయి. ఆయనకి డైరెక్షన్ మీద ఉన్న పట్టు, ఆ రైటింగ్ పైన ఉన్న పట్టు ఈ మూవీలో ప్రాపర్ గా చూపిస్తే కనుక మూవీ వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది. లిటరల్ గా 300-400 crores కలెక్ట్ చేసే కెపాసిటీ మూవీకి ఉంది ప్రాపర్ గా తీస్తే. హోప్ విజయ్ దేవరకొండ మళ్ళీ తన స్ట్రాంగ్ జోన్ రావాలి, మంచి మంచి మూవీస్ తీయాలి, మంచి మంచి హిట్లు కొట్టాలని ఆశిస్తూ ఇది గైస్ మన వీడియో ఆన్ విజయ్ దేవరకొండ అండ్ శౌర్య అనౌన్స్మెంట్.